హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీనా గార్డెన్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మీరు టైటిల్ చూసే ఉంటారు, పల్లెటూరు పైరు అందాలు. చూసేద్దామా, వచ్చేయండి ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళ ఊర్లో ఎంత బాగుంది కదా, రెడ్డిపల్లిలో ఎటు చూసిన వ్యవసాయమే. చూడండి, ఇదంతా బీరపాదులు అనమాట. మిరపతోట అయిపోయింది, అందులో బీరపాదులు పెట్టేశారు. చక్కగా అంత కాపు మీద ఉంది, పుంజే పువ్వు అంతా ఉందన్నమాట, పూత మీద ఉంది. చూసారు ఎంత ఎల్లో కలర్ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో, ఎంత ఎంత గ్రీన్గా ఉందో. గ్రీన్ మీద ఎల్లో కలర్ పువ్వులతో చాలా ముచ్చటగా ఉంది కదా, చూడడానికి చాలా అందంగా ఉంది. ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఊర్లో వ్యవసాయం ఎక్కువ ఉంటుంది. చూడండి, ఎటు చూసినా వ్యవసాయమే, అరటి తోటలు అన్నీ ఉంటాయి. అలాగే ఎటు చూసినా గ్రీన్గా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి. చూడండి ఎంత బాగున్నాయో. చాలా కాపుకొచ్చింది అనమాట ఈ బీరతోట. సమ్మర్ బీరతోట అనమాట ఇది. సమ్మర్లో ఎక్కువ బీరకాయలు కాస్తూ ఉంటాయి. ఎండాకాలంలో పెట్టారు విత్తనాలు. చూసారా ఫ్రెండ్స్, ఇవేమో ఇదంతా అరటి తోట, కూరగాయలు అరటికాయలు అనమాట. ఇది కూర వండుకొని అరటి తోట. అయితే చూసారా ఇదంతా హెల్తీగా ఉన్నదో. ఈ తోటకి వీళ్ళు ఎరువు ఆవు పేడ గత్తంగా చేసి ఇస్తారనమాట. అందుకే ఇంత హెల్తీగా ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్, ఇదేమో మా అమ్మ వాళ్ళ పండ్లు అరటి తోట అనమాట. చూడండి, ఇది అమృతపాణి మొకరి అంటారు కదా, అవే. చూసారా గెలలు ఎంతెంత ఉన్నాయో. ఫ్రెండ్స్, ఇదంతా గడ్డి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, దొండకాయల హారం చాలా బాగుంటుంది. ఎంత బాగుందో, హారంలో ఏదో దారంలో గుచ్చినట్టుగా దొండకాయలు ఎంత ముచ్చటగా ఉన్నాయో, ఎలా లైన్గా పుట్టాయి. ఇదంతా దేవుడి సృష్టి ఫ్రెండ్స్. చూసారా ఎంత లైన్గా 1 by 1 ఎలా పక్క పక్కన ఎంత బాగున్నాయో. చూడండి, ఎంత హారంలా ఉంది, నాకైతే అనిపించింది. చూడండి, ఇదంతా వెనకాతలు చూడండి, బొబ్బాస్ తోట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము చెరుకు హార్వెస్ట్ చేసేద్దామా. అయితే వచ్చేయండి, ఎలా చేద్దామో చూద్దామే. ఇదంతా చెరుకు దుబ్బు అనమాట, అంటే చెరుకు పొద. చూడండి, చెయ్యి పెట్టడానికి కూడా ఖాళీ లేదు. దగ్గర ఒక 6 years అయిపోతుంది ఈ చెరుకు పొద మా అమ్మ వేసి. చూడండి, ఎప్పుడు వచ్చినా మేము ఫుల్గా చెరుకు తింటూ ఉంటాము. ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది చెరుకు. చూడండి, నచ్చినప్పుడు కొట్టుకొని తింటాము. చూడండి ఎంత హెల్తీగా ఉందో కర్ర. చూడండి, ఇది నేను తీసాను అనమాట. చూడండి ఎంత బాగుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇదేమో మా ఆవు పెయ్య చూస్తుంది చక్కగా వీడియో తీస్తుంటే. చూడండి ఎంత ముద్దుగా ఉంది కదా, మా అమ్మ వాళ్ళ ఆవు పెయ్య. చూడండి, ఇదంతా మా అమ్మ వాళ్ళ కళ్ళం. ఇక్కడ ఆవు చూసారా గడ్డి తింటుంది, ఇందాక చూపించాను కదా వీడియోలో, ఆ గడ్డే. ఫ్రెండ్స్, బాగుంది కదా మా అమ్మ వాళ్ళ ఊరు. ఇదేమో సపోటా ఫ్రెండ్స్, ఇదంతా ఆవు పేడ. చూసారా, పేడ అంతా ఇక్కడ వేస్తారు, గెత్తంగా తయారు చేస్తారు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత బాగున్నాయి కదా, గ్రీన్గా అంతా చాలా బాగుంది కదా. ఇదంతా చూడండి ఎంత చక్కగా, ఎంత బాగుంది కదా. ఈ గడ్డంతా చాలా బాగుంది. ఈ గడ్డినేమో ఆవులకి ఉపయోగిస్తారనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇలా ఈ గడ్డిని వేసుకొని చక్కగా ఆవులకి మేపుతారు, పాలు ఇస్తాయి మంచిగా ఈ గడ్డి వేస్తే. అయితే బాగుంది కదా, చాలా గ్రీన్గా అనిపిస్తుంది. ఏదైనా సరే పల్లెటూరులో ఉన్న వాతావరణం వేరు, చల్లటి గాలి వేస్తుంది, చక్కగా బాగుంటుంది. మన టౌన్లో కన్నా ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంటుంది అన్నమాట. చిన్నప్పటి నుంచి నేను పల్లెటూరులోనే పుట్టి పెరిగాను. ఇప్పుడు అప్పుడప్పుడు సెలవులకు వస్తూ ఉంటే ఇలా సరదాగా అనిపిస్తుంది. చిన్నప్పుడు రోజులన్నీ మిస్ అయిపోతున్నాం అనిపిస్తుంది. ఈ పచ్చదనం అంతా చూస్తే మళ్ళీ టౌన్ వెళ్ళాలనిపించదు నాకైతే. ఈ మొక్కలు అవన్నీ చూసారా ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఊర్లో ఈ అరటి మొక్కలు, దొండపదులు ఇవన్నీ చూపించాను కదా, ఎంత బాగుందో. చెరుకు, అలాగే మనం చెరుకు హార్వెస్ట్ చేసుకున్నాం కదా, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.